అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 119వ అధ్యాయము 94వ వచనము. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను, నేను నీవాడనే నన్ను రక్షించుము. సహోదరి సహోదరులారా, విశ్వాసులు దేవునికి చెందినవారు. ఆయన వారిని సృష్టించాడు, విమోచించాడు, నూతన ఆధ్యాత్మిక జీవంతో నింపాడు. శాశ్వతంగా వారిని తన వారుగా చేసుకున్నాడు. ఆయనకు లోబడటానికి ప్రయత్నించడం ద్వారా ఆయనకు చెందిన వారమని వారు రుజువు చేస్తున్నారు. ఈ సత్యాన్ని బట్టి తన పట్ల జరిగించమని కీర్తనకారుడు దేవునికి ప్రార్థిస్తున్నాడు. మనము విశ్వాసులమైతే మనం కూడా అలా చేయవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. అలాగే 20వ వచనం పరిశీలించినట్లయితే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మహిమపరచుడి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.